నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి వచనము 27 వచనము. ఈ రెండు వచనాలు ఒకటే, మీరు నోట్ చేసుకోండి, చదువుతారు, జాగ్రత్తగా మీరు ఆలకించండి. మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. 27వ వచనం కూడా చూస్తే, నా శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నేను మీకు నా శాంతిని ఇస్తాను. మీ హృదయం కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన దినాలలో తన బిడలతో, తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవి. మీ హృదయం కలవరపడనీయొద్దు. ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం అదే, మీ హృదయం కలవరపడనీయకుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఇది. మీ హృదయాన్ని అయితే కలవరపరచొద్దు. ఏమండి, ఒక్క మాట 2 సార్లు చెప్పారంటే దాని వెనకాల ఎంతో అర్థం దాగి ఉంది. మనం కూడా చాలామందికి చెప్తూ ఉంటాం, వినలేదనుకో రెండోసారి చెప్తాం, బాబు చెప్పాను కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇదే మాట ఒకే అధ్యాయంలో 2 సార్లు ప్రభువు చెప్తున్నారు. మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నేను వెళుతున్నాను, మీకు తోడుగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మనిచ్చి వెళుతున్నాను. ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంటారు. కాబట్టి మీ హృదయాన్ని అయితే కలవరపరచొద్దు, కలవరపడనీయొద్దు. ప్రియులారా, మీ ఆత్మీయ జీవితంలో ఎన్నో కలవరాలు, ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటుంటే ఎంతో భయంకరమైన ఆందోళన, హృదయ ఆవేదన. మీరు ఈ అధ్యాయం దాటి నెక్స్ట్ చాప్టర్స్కి వెళితే ఆ అధ్యాయాల్లో ఏముందంటే, లేఖనాల్లో చూస్తే అభ్యంతర కాలం మీకు వస్తుంది. ప్రభు చెప్పిన మాటలు అవి. అభ్యంతర కాలాలు వస్తాయి. ఆ అభ్యంతర కాలాలు ఎలా ఉంటాయో కూడా ప్రభు చెప్పాడు. వాళ్ళు అనుకుంటారంట, ఏమనుకుంటారో తెలుసా? ఇలాంటి మరణ హోమం, ఒక మనిషిని చంపి వాళ్ళు అనుకుంటారంట, మా దేవుడికి మేము సేవ చేస్తున్నాం అనుకుంటారంట. అలాంటి కాలము వచ్చి ఉన్నది. ప్రభు ఆ యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం 1వ వచనంలోనే ప్రభు చెప్పాడు, అభ్యంతర కాలాలు వస్తాయి. వారు అలా అనుకుంటారంట. ప్రజలు వాళ్ళు ఏదో గొప్ప సేవ చేసామనుకుంటారంట. కనుక మీరు ఎలా ఉండాలని ప్రభువు చెప్తున్నాడంటే, మీ హృదయాన్ని మాత్రం కలవరపడనీయొద్దు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, ఒక సేవకునిగా సంగమ పక్షం అంతటికి తెలియచేసే మాట, ప్రభు చెప్పిన మాట, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. యేసు నామములో గొప్ప ధైర్యంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. జరగకూడని సంఘటనలు జరుగుతున్నప్పుడు హృదయంలో కలవరం ప్రారంభించబడుతుంది. అనుకున్నది సాధించలేనప్పుడు హృదయంలో కలవరం వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే, తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినకపోతే తల్లిదండ్రుల హృదయంలో ఆందోళన స్టార్ట్ అవుతుంది. వీడు ఎదిగిన తర్వాత ఏమవుతాడు, అరే ఎన్ని చెప్పినా వీడికి అర్థం కావట్లేదని తల్లిదండ్రుల హృదయంలో పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి రకరకాల ఆందోళన స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో భౌతికంగా మనం మాట్లాడుకోవాలంటే, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ సంబంధాలు సెట్ అవ్వకపోతే హృదయం కలవరం ప్రారంభమవుతుంది. వివాహమై సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టకపోతే హృదయంలో కలవరం ప్రారంభించబడుతుంది. ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ ఇల్లు పని అవ్వట్లేదు.
హృదయంలో కలవరం ప్రారంభించబడుతుంది. రకరకాలుగా మనిషి జీవితంలో ఎన్నో హృదయాల్ని కలవరపరిచేవి ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక కల వచ్చింది అనుకోండి, రాత్రికి ఒక కల వచ్చింది అంతే, ఉదయకాలానికి నిద్ర మేలుకు వచ్చిన ఆ కల్లోని మెలకు వచ్చింది, ఇంకా నిద్రపోరు వాళ్ళు. రాత్రంతా ఆందోళన, ఏంటి ఇలాంటి కల వచ్చింది ఏంటి అని కలవరపడుతూనే ఉంటారు. ఒక చిన్న సంగతి మీకు చెప్తాను, 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎలీషా గొప్ప దైవజనుడు, సేవ చేస్తూ ఉన్న రోజులు అవి. దైవజనుడైన ఎలీషా పరిచర్య ఎంత గొప్పదంటే, ప్రవక్తల్ని దేవుడు ఆ రోజుల్లో రాజుల్ని సహితం అభిషేకించడానికి ఎంపిక చేసుకున్నాడు. ఈ దైవజనుడు చెప్పిన మాట అక్షరాలా జరుగుతూ ఉంది. సిరియా అనే ప్రాంతం, దైవజనుడు ఆ ప్రాంతంలో నివసిస్తూ దేవుని కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక రాజు వచ్చి అడిగినప్పుడు దైవజనుడు చెప్తారు, ఇదిగో నిన్ను ఎదుర్కోవటానికి శత్రు సమూహం, వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు, అక్కడికైతే నువ్వు వెళ్ళొద్దని ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్తాడు ఎలీషా ప్రవక్త. శత్రువులకి ఇది అర్థం కాక అక్కడికి వస్తారేమనుకుని వెళ్ళిపోయి ఉంటే అక్కడికి వీళ్ళు రారు. అరే, మనం ఇంత పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నా మిస్ అయిపోతుంది ఏంటని హృదయంలో ఆందోళన ప్రారంభించబడుతుంది వాళ్ళకి. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎవరి ద్వారా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు అంటారు, ఆ పట్టణంలో ఒక ప్రవక్త దైవజనుడు ఉన్నాడు, ఆయన ఏది చెప్పినా అలా జరిగిపోతుంది, కాబట్టి ఆయన ప్లాన్ చేశాడు, ఇది ఆయన చెప్పాడు, అందుకనే వీళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి అని. సరే అని ఆ శత్రు సమూహం ఏం చేసిందంటే, ఈ ఎలీషా ఉన్న ప్రాంతానికి లేదా ఉన్న ఇంటి దగ్గరికి చుట్టూ శత్రు సమూహం అంతా గుమ్ముగూడి, రథాలు అన్నీ, గుర్రాలు, ఆయుధాలు అన్నీ తీసుకుని మొత్తం చుట్టూ గుమ్ముగూడి ఉన్నారు. ఈ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు పనిచేస్తూ ఉన్నాడు. ఉదయకాలమే నిద్ర మేలుకుని అలా చూస్తే, ఇలా డోర్ ఓపెన్ చేసి చూసినప్పటికీ చుట్టూ శత్రు సమూహం, గుర్రాలు, రథాలు, నిజంగానే ఆందోళన, కలవరం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటో తెలుసా, నువ్వు ఇవే చూస్తూ ఉన్నావు కదా ప్రభువా, వీడి కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేశాడు ఎలీషా. అంతే, ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నట్లుగా కనపడ్డాయంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ప్రియులారా, మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని కలవరపరిచేవి ఎన్నో విషయాలు. ప్రభు అంటారు, మీ హృదయాన్ని అయితే కలవరపడనీయొద్దు. ఒకసారి అందరూ చేతుల పైకి అందరూ హల్లెలూయా అని చెప్పండి, ఇంకొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఒక తల్లి గారండి, పెద్ద వయసే, 40 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ అరుగు మీద, వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. ఎవరో మీలాంటి పెద్ద ఆయన చూసి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, పిల్లలకి బాగాలేదా, ఇంట్లో బాగాలేదా, ఏంటి, దేనికోసం ఏడుస్తున్నావు? లేదండి, మా వారు, మా ఇంటి ఆయన, మా భర్త ఇప్పుడే బజారుకు వెళ్ళాడు, వెళ్ళిన ఆయన మరలా తిరిగి వస్తాడో లేదో డౌట్ అండి, కలవరం స్టార్ట్ అవుతుందండి, రాత్రి కల వచ్చిందండి, ఇంకంతేనండి అని చెప్తా ఉంది ఆ తల్లి. అప్పుడు ఈ పెద్ద ఆయన అంటాడు, ఆయనకేమ్మా గుండ్రంలా ఉన్నాడు, స్తోత్రం చెప్పండి, గుండ్రాయిలా ఉన్నాడు, ఆయన గురించి నీకెందుకు? అలా కాదండి, ఆయన పోతే నన్ను ఎవరు చూస్తారండి, అసలు ఆయన పోతాడని నీకెందుకు వచ్చిందమ్మా డౌటు? హృదయ ఆవేదన. ఈరోజు నువ్వు చాలామంది జీవితంలో ఏదేదో హృదయంలో కలవరాన్ని పుట్టిస్తూ ఉంది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రశ్న, నీ హృదయాన్ని కలవరపరచడానికి గల కారణం ఏంటి? లేదా నీ హృదయాన్ని కలవరపరిచేది ఏంటో ఈరోజు ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మీ హృదయంలో అసలు కలవరాన్ని పుట్టించేది ఏంటో తెలుసుకుంటే ఆ కలవరాన్ని పూర్తిగా తొలగించుకుంటారు మీరు. అసలు మీ హృదయాన్ని కలవరపరిచేవేంటో ఒక 5 విషయాలు మీ ముందు బైబిల్లోంచి జ్ఞాపకం చేయాలని, తెలియచేయాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట,
యెషయా ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు ఉన్నవాళ్ళు చూడండి, చదవండి. నా గుండె తడతడ కొట్టుకొనుచున్నది, నా గుండె తడతడ కొట్టుకుంటుంది. మహాభయము నన్ను కలవరపరుస్తుంది. చాలు. మొదటి మాట, హృదయంలో కలవరానికి గల కారణం ఏమిటి, లేదా నిన్ను హృదయాన్ని కలవరపరిచేది ఏంటి అంటే, మొదటి మాట, భయము వలన కలవరం. భయము, మహాభయం నన్ను కలవరపరుస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో కలవరానికి గల కారణం ఏమిటంటే భయాందోళన. ఒక వ్యక్తి జీవితంలో భయమే ఆ మనిషిని కలవరానికి గురయ్యేటట్లుగా చేస్తుంది. ఒక దైవజనుడుగా, ఒక అన్నయ్యగా మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, సాతాను గడికి ఉన్న ఆయుధం ఏంటో తెలుసండి? నిన్ను భయపెట్టడమే. కరోనా సమయంలో కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే పక్కోడికి కరోనా వచ్చిందని భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అంటే భయం అనేది సాతానుగాడి యొక్క ఆయుధం. నిన్ను కలవరానికి గురి చేసేది ఏంటో తెలుసా? భయం. ఆ భయము సాతానుగాడి ఆయుధం. ఆ ఆయుధం తీసుకుని నీ మీద ప్రయోగిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే, శీతాకాలం వచ్చింది, శీతాకాలం అయిపోయిన తర్వాత వేసవికాలం వస్తుంది, వేసవికాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. కాలాల్లో మార్పులు ఎలాగైతే వస్తూ ఉన్నాయో, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలోనే నువ్వు ఉండిపోవు. చేంజ్, మార్పు అనేది వస్తుంది. తప్పకుండా నీ జీవితంలో దేవుడు క్రియ జరిగిస్తాడు. అంతేగాని జరుగుతున్న పరిమాణాలను చూసి ఇంకా నీ హృదయంలో ఎక్కువ భయపెట్టేసుకుని ఆ భయము నిన్నేం చేస్తుందంటే కలవరానికి గురైపోయినట్లుగా చేస్తుంది. అందుకనే ఒక దైవజనుడిగా, ఒక అన్నగా ఈ సందర్భాలతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆ కలవరానికి కారణం భయం. ఆ భయాన్ని యేసు నామములో నా ప్రభు నిర్మూలము చేయునుగాక. బైబిల్ చెప్తూ ఉంది, ఇంచుమించు 365 సార్లు భయపడవద్దు, నేను నీకు దేవుడై ఉన్నాను. భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. భయపడవద్దు, నీది కాదు ఈ యుద్ధం, నేను జరిగిస్తాను. ఎన్ని సందర్భాల్లో ప్రభు 365 సార్లు చెప్పాడు, భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకో తెలుసా? సంవత్సరానికి 365 రోజులు. ప్రతిరోజు మనిషికి ఏదో భయాన్ని పుట్టించే సంఘటన. ఈరోజు ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, మీ హృదయంలో భయాన్ని పుట్టిస్తున్న ప్రతి కలవరాన్ని యేసు నామములో ప్రభు తొలగించునుగాక. అసలు ఈ భయం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసండి? సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి అయిన ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు. అన్నీ తినండి, ఈ మంచి చెడు తెలివినిచ్చి ఫలాన్ని మాత్రం తీసుకోవద్దని చెప్పారు ప్రభు. సాతాను కుయుక్తితో అవ్వమ్మని మోసం చేసింది. ప్రభు వచ్చి అడిగాడు, ఆదామా అని పిలిస్తే ఆదాము భయపడి చెట్ల చాటును దాగున్నాడు. అంటే ఒక మనిషిలో భయాన్ని పుట్టించిన సందర్భాలు ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఎందుకు ఈ భయము అతనిలో ప్రారంభించబడింది అంటే పాపం వలన. నిజంగానే ప్రభు పిలిచినప్పుడు రోజు వచ్చి మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడు, ఇప్పుడు భయపడి చెట్ల చాటును దాక్కుంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది హృదయాంతరంగాల్లో అనేకమైన భయాందోళన. ఒక క్రైస్తవుణ్ణి 3 రకాల భయాలు వేధిస్తూ ఉంటాయండి. ప్రతి మనిషిని కూడా ఈ 3 రకాల భయాలు ప్రతి మనిషిలో కూడా పనిచేస్తూ ఉంటాయి. అది సాతానుగాడి ఆయుధం. ఇందులో మీకు నేను ABC అని 3 మాటలు చెప్తాను. ఏ,
భవిష్యత్తును గుర్చిన భయం. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నయ్య, ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడేంటో పిల్లలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం ఈ రోజుకి పర్వాలేదు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఫ్యూచర్ని గుర్చిన భయం చాలామంది హృదయాన్ని కలవరపరుస్తుంది. ఈరోజు బాగానే ఉంది నాకు ఆరోగ్యం, రేపేంటి? ఈరోజు బాగానే ఉన్నాయి పరిస్థితులు, రేపేంటి అని భవిష్యత్తును గూర్చిన భయం ప్రతి హృదయాంతరంగాల్లో భయపడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మెఫీబోషెతు కుంటివాడు, నడవలేడు, ఏమీ చేయలేడు. ఇప్పుడు భయపడుతూనే ఉన్నాడు మెఫీబోషెతు. కానీ దేవుడి ఏర్పాటు ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళ నాన్న యోనాతాన్ దావీదుకి స్నేహితుడు కనుక, నువ్వు భయపడొద్దు, నీ పితరుల యొక్క స్వాస్థ్యము, నీ పితరుల యొక్క భూమి మరలా నీకు వచ్చినట్లుగా నేను చేస్తాను అని చెప్పి ఏమంటారంటే, అంత మాత్రమే కాదు, సదాకాలం రాసు బల్ల దగ్గరే నువ్వు భోజనం చేస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, కుంటివాడు, ఏమీ నడవలేడు, ఏమీ చేయలేని వ్యక్తికి దావీదు ఎంత అవకాశాన్ని ఇచ్చారండి. ఈరోజు నేను దావీదుకి గుర్తుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట చెప్తాను. మీలో చాలామంది చదువుకున్నారు, కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలున్నారు, ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పిల్లలు ఎదుగొచ్చున్నారు. ఎట్లా భవిష్యత్తు ఏంటి? నువ్వేమీ కలవరపడొద్దు, భయపడొద్దు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు నా ప్రభువే కట్టునుగాక. మెఫీబోషెత్కి ఆధారమైన ప్రభు నీ బిడ్డలకు కూడా ఆధారమగునుగాక. బి, మనుషులు గూర్చిన భయం. మనుషులు గూర్చిన భయం. శిష్యులండి యూదులకి భయపడిపోయారు. మనుష్యులు గూర్చిన భయం. ఈ రోజుల్లో ప్రజెంట్ అదే కదా ప్రస్తుత కాలం. మనుషులంటే భయపడిపోతున్నారు. మీరు లేఖనాల్లో చూస్తే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19వ వచనాల్లో మీరు చూస్తే, శిష్యులు ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి, శిష్యులు ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి, అంటే మనుషులు గూర్చిన భయం. ఈరోజు కూడా చాలామంది హృదయాంతరంగాల్లో మనుషులకి గూర్చి మనిషికి భయం, భయ ఆందోళనతోనే మనిషి జీవితం కొనసాగుతూనే ఉంది. ప్రభు అంటారు, ఈ భయాన్ని కూడా తొలగించడానికే ప్రభు ఎన్నో సందర్భాలు చెప్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, గొల్యాత్ 40 రోజులు సవాల్గా నిలబడ్డాడు. దమ్మున్న మగుడు రెండని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఆ గొల్యాతుని చూస్తూ ఉంటుంటే అందరికీ భయం స్టార్ట్ అయిందంట. మనిషిని గురించి మనిషికి భయం, అందరికీ భయం స్టార్ట్ అయిపోయింది. కానీ దావీదు ఒక్కడే ముందుకొచ్చి గొల్యాతుని పడగొట్టి జయాన్ని పొందాడు కదా. సో నీవు మనుషుల గురించి భయపడవలసిన పని లేదు. దేవుడే నీ ముందు నడిచి ప్రాకారములు పడగొట్టి దేవుడు నీకు ముందుగా నడుచునుగాక. గట్టిగా ఆమేన్. సి, మరణ భయం. మరణ భయం. ఏశావు, బైబిల్లో మనం చూస్తాం కదా, యాకోబు చరిత్ర, ఏశావు చరిత్ర. యాకోబుకి వాళ్ళ అన్న ద్వారా మరణ భయం స్టార్ట్ అయింది. ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. వాళ్ళ అన్న 400 మందిని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎంతో సంపాదించాడు యాకోబు. కానీ ఆ రాత్రి యాకోబులోకి వచ్చిందంటే తెలుసా? మరణ భయం. నేను ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నిన్ను కలవరపరిచే సంగతులు, భయం, అది నీ భవిష్యత్తు గురించా, మనుషుల గురించా, మరణకరమైన పరిస్థితుల గురించా, ఏ భయమైనా సరే నా తండ్రి తొలగించునుగాక. కీర్తనకారుడైన దావీదు ఒక మాట చెప్తున్నాడు చూడండి, 118వ కీర్తన
6వ వాక్యం చదవండి ఒకసారి అందరూ ఈ మాట చూడండి. 118వ కీర్తన 6వ వాక్య భాగం. 118వ కీర్తన 6వ వాక్య భాగం. యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు. సో దావీదు యొక్క ధైర్యాన్ని చూడండి. ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తానికి అప్పగించుకుని నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరం, క్రైస్తవ్యం మీద రకరకాల సంఘటనలు జరుగుతున్నప్పుడు సాతానుగాడు నీ హృదయంలో కలవరాన్ని పుట్టిస్తూ ఉంటాడు. చాలామంది హృదయాలు ఎలా ఉంటాయంటే, పాస్టర్లనే ఇంత దారుణంగా హతమార్చేస్తే మా సంగతి ఏంటండి బాబు, ప్రభు నమ్ముకున్నందుకు ఇంత దారుణంగానా అంటే నీలోనికి కలవరం. నేను ఎప్పుడు చెప్తాను, మరణం ఎప్పుడైనా వస్తుంది, మరణం ఎలాగైనా వస్తుంది, కానీ ప్రభువు కొరకు చనిపోయే ఆ హతసాక్షి అయ్యే ధన్యత కొంతమందికే దేవుడిచ్చాడు. సో అందులో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ దైవజనుడికి అంత ధన్యత ఇచ్చాడు. గొప్ప ధన్యత అది అందరికీ రాదు, కొంతమందికే దేవుడు అలా పిలుచుకుంటాడు. హతసాక్షి అయ్యే ధన్యత. ఆ సంఘటన మీ హృదయాంతరంగాల్లో ఇంకా భయం వచ్చి, కలవరం వచ్చి, క్రైస్తవ్యానికి క్రీస్తుకు దూరం అయిపోయే పరిస్థితులు తీసుకురావటానికి సాతానుగాడు మీ హృదయంలో భయాన్ని పుట్టిస్తూ ఉంటాడు. సో నువ్వు ఒకటే ధైర్యం చేసుకోవాలి, ప్రతి విషయంలో దేవుడు నాకు తోడై ఉంటాడు, నా పక్షాన ఉంటాడు, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. సో నరమాత్రులు నాకేం చేయగలరు అనే ధైర్యంతో అడుగులు ముందుకేయాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో మీకు కృప అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి, హుషారుగా హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవడం కోసం కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒక పాప నిద్రపోతూ ఉంది, వాళ్ళ మమ్మీ అక్కడే ఉంది, వాళ్ళ మమ్మీ గారు కూడా పడుకున్నారు, వాళ్ళ అమ్మ కూడా పడుకుని ఉన్నారు. సడన్గా మధ్యరాత్రి 1 గంట 2 గంటల సమయానికి నిద్రలోంచి లేచి, సడన్గా నిద్రలోంచి లేచి వాళ్ళమ్మ పక్కనే ఉంటే వాళ్ళమ్మని నిద్రలేపి, అమ్మా అమ్మా, ఉదయకాలం తెల్లవారు 1 గంట 2 గంటల సమయంలో నిద్రలేపి చేయి తీసుకుని అలా కొడతా ఉందంట వాళ్ళ మమ్మీని. పడుకమ్మా, ఇప్పుడు ఇంకా తెల్లారలేదు, 1 గంట 2 అయింది ఇప్పుడు సమయము, పడుకో తల్లి అని అంటే మరలా నిద్ర మేలుకుని, అమ్మా నాకు పెళ్లి చేస్తావా లేదా, ఉదయం 11 గంటలకల్లా నాకు పెళ్లి చేయాలా. ఎంతమ్మా నీ వయసు? 10వ తరగతి చదువుతుంది. పెళ్లి చేయకపోతే నేను ఇంట్లో చెల్లిపోతాను. వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చి, ఏంటి ఈ తెల్లవారుజామున ఈ సమయంలో ఈ పాపకి ఇలా ఎగ్జామ్స్ రాసుకునే టైం, 10th క్లాస్ పరీక్షలు రాయటం మానేసి ఏంటి పొద్దున్నే పెళ్లి చేయమంటుందేంటి, ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు అని అనుకుని ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమెను ఒక ఈవిల్ స్పిరిట్, ఒక సాతాను శక్తి ఆమెను పీడిస్తూ వచ్చింది. జరిగిన సంఘటన ఏంటంటే, ఆ పాప బాగానే రాత్రి 10 గంటలకల్లా పడుకుంది. తాగుబోతు తండ్రి ఉన్నాడు కదా వాళ్ళ నాన్న, ఫుల్గా వచ్చిన డబ్బులన్నీ తాగేసి జల్సా చేసి వ్యర్థంగా డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ డబ్బులన్నీ వేస్ట్ చేసి తాగేసి ఇంటికి 11 గంటలకు వచ్చాడో, ఈ అమ్మాయి చదువుకుని పడుకుంది. 10 గంటలకి పడుకుంటే 11 గంటలకి వాళ్ళ నాన్న వచ్చాడు. తాగిన మైకులో వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఈ పాపే వెళ్ళి డోర్ తీసింది. వాళ్ళ నాన్న తూల్తా పడిపోతా వచ్చాడు. వెంటనే ఈ అమ్మాయి జడుచుకుంది. అంతే, ఆ దెయ్యం, ఆ స్పిరిట్ ఆమెని ఇంకా నిద్రపోనివ్వకుండా కలవరపరిచి
అదొక సాతాను శక్తి. ఇంకా ఏమంటో తెలుసా, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అంటే చాలామంది కుటుంబంలో సాతానుగాడు వాడు చేసే క్రియ భయాందోళన. దావీదులాగా నువ్వు చెప్పాలి, దేవుడు నా పక్షమందు ఉన్నాడు, నరమాత్రుడు నాకేం చేయగలడు. ఇలాంటి ధైర్యంతో సాగిపోయే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఒక ఉపదేశం కూడా మీకు నేర్పించాలనుకుంటున్నాను. జస్ట్ మీరు వింటే మీకు అర్థమవుతుంది. యోసేపు జీవితాన్ని మీరు చూడండి. గుంటలో వేసినప్పుడు తన భవిష్యత్తు ఏమైపోతుందో భయపడలేదు. చేయలేని తప్పు తన మీద పడినప్పుడు నా భవిష్యత్తు ఏంటని భయపడలేదు. దేవుడు ఉన్నాడు నాకు అని ధైర్యంతో ఉన్నాడు కనుకనే గుంటలో వేసినా, జైల్లో వేసినా రాజు అవటానికి కారణం ఏంటంటే అతడు భయపడక ధైర్యంగా ఉన్నాడు కనుకనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరిస్థితులను చూసి భయపడొద్దు. నీ ఫ్యూచర్ ఆయన చేతిలో ఉంది. ఆమేనని చెప్పు. ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే క్రైస్తవులకి ఇలాంటివి జరుగుతాయి అని నువ్వు నీ హృదయంలో ఆ ఆందోళన రానివ్వద్దు. నెక్స్ట్ ఇంకొక సందర్భం కూడా చెప్తాను. యోహాను పద్మాసు దీవిలో యోహాను భయంకరంగా మండుచున్న ఆ అగ్నిలో ఆయన వేసేశాడు. మలమల మండుచున్న ఆ అగ్నిలో వేసేసినప్పుడు కూడా భయపడలేదు. అందుకనే జరగబోయే సంగతులన్నీ దేవుడు యోహానికి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచింపచేసే మాట. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండమే వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు భయపడక ధైర్యంగా ఎదుర్కొన్నారు కనుకనే ఆ దేశంలో దేవుని గొప్పతనం ఏంటో రాజుకి అర్థమైంది. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. కాబట్టి కలవరపరిచే భయాందోళనలు యేసు నామములో నిర్మూలమైపోనుగాక. ఈ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20వ అధ్యాయం 15వ వచనం నోట్ చేసి చదవండి ఒకసారి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం యూదావారులారా 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి, ఆలకించండి. యెహోవా సెలవిచ్చిందేమనగా ఏంటో తెలుసా? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, జడియవద్దు. ఈ యుద్ధం మీరు కాదు, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించును. ఆమేనని చెప్పండి. మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. నువ్వెందుకు తొందరపడిపోతావు? యుద్ధం నీది కాదు, దేవుడే జరిగిస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? 3 రాజులు వచ్చారండి యెహోషాపాతుని హతమార్చడానికి. యెహోషాపాతు కర్రలు, ఆయుధాలు ఏం తీసుకెళ్ళలేదు యుద్ధానికి. ఒక సంగీతం కొయర్ టీంని రెడీ చేశారు, పాటలు పాడేవాళ్ళని రెడీ చేశాడు. వచ్చిన శత్రువులు వాళ్ళే పడుచుకొని చనిపోయారు. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి మీరు ఎప్పుడు కలవరపడొద్దు. మిమ్మల్ని కలవర పెడుతున్న ప్రతి భయం నుంచి దేవుడు తప్పించి విడిపించునుగాక. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చిన్న సందర్భం చెప్తా. నీ నోట ఎప్పుడు కూడా స్తుతి వినబడాలి. నువ్వు ఎప్పుడు సనుక్కోకూడదు. నీ నోట ఎప్పుడు కూడా దేవా అంతా నా మేలుకే, ఏది చేసినా నీ చిత్తమే అని నీ నోట ఎప్పుడు స్తుతి వినబడతా ఉండాలి. ఒక తల్లి దేవుని మందిరానికి వచ్చే ఒక తల్లి ఆ ఆదివారం ఎక్కడో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిందట. అక్కడ మరి ఆరాధన మిస్ అయితే దేవుని మందిరంలో అక్కడ వేరే సంఘంలో అక్కడ ఆరాధనకి వెళ్ళింది. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఈమెకున్న అలవాటు ఏమిటంటే ఎంత దైవజనులు ఎవరు వాక్యం చెప్పినా ఆ ఉజ్జీవాన్ని కలిగించే ఆ మాటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని నోటితోనూ పలుకుతుంది, చేతులతోనూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇలా స్తుతిస్తూనే ఉంటుంది తన జీవితం ఎప్పుడు కూడా. సో ఆ సంఘాల్లో
ఫస్ట్ అక్కడికి వెళ్ళింది ఆ తల్లి. బంధువులు ఇంటికి వెళ్ళింది కదా, వెళ్తున్నారు కదా అని సంఘానికి వెళ్ళింది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ సంఘంలో ఎవ్వరూ హల్లెలూయా చెప్పరట. ఈ తల్లి వెళ్ళి దేవుని వాక్యం విందామని వెళ్ళింది, కూర్చుంది. దైవజనుడు వాక్యం చెప్తూ హల్లెలూయా అని చెప్తూ ఉంటారు. ఇక్కడైతే ఉపదేశ క్రమం, అక్కడ హల్లెలూయా చెప్పకపోయినా ఆ వాక్యం ఆమె హృదయాన్ని తాకినప్పుడు వెంటనే గుర్తు వచ్చి హల్లెలూయా అని చెప్పింది. మరియమ్మ గారు చూడండి, ఎంత గట్టిగా వాక్యం చెప్పినా స్పందించి హల్లెలూయా అని చెప్తుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో అలాగా ఆమె యాక్టివ్గా దేవునిలో హల్లెలూయా అని చెప్పింది. చెప్తే అక్కడున్న ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు. ఒకడేమో దావీదు, ఇంకొకడు గొల్యాతు కాదులే. ఒకడేమో దావీదు, మరొకడేమో దానియేలు. ఇద్దరు సంఘ పెద్దలను పెట్టారంటే సంఘానికి ఆ దైవజనుడు. ఇదిగో ఈసారి మాత్రం నోరు తెరిచిందా, హల్లెలూయా అని చెప్పిందా, ఆవిడని తీసుకెళ్ళి బయటికి పంపించేయండి అని చెప్పారు. సరే, ఈమె మళ్ళీ వాక్యం వింటా ఉంది, దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. సడన్గా ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకిన, దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నది. దావీదో వెళ్ళండి, దానియేలు తీసుకెళ్ళు. ఆ తల్లిని వాళ్ళిద్దరు తీసుకెళ్ళి చెప్పారంట, ఇదిగో మాట్లాడొద్దు, మా పాస్టర్ గారికి అసలు కోపం ఎక్కువ, దేవుడికి స్తోత్రం, ఒక్కొక్కసారి మైక్ ఇసిరేస్తాడు, దేవుడికి స్తోత్రం చెప్పు, జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే ఆమె అస్సలు ఉజ్జీవం ఆగట్లేదు, దేవుని కోసం హల్లెలూయా అంటా ఉంది. సరే, ఇంక వీళ్ళిద్దరూ పాస్టర్ గారి మాట కాదనుకోండి, మరి ఆ సంఘానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి చేతులు ఒకడు కాళ్ళు ఒకడు పట్టుకుని ఆ తల్లిగారిని మోసుకుని వెళ్తూ ఉన్నారంట అవతల పక్క. తీసుకుని వెళ్ళిపోతానంటే చర్చిలో తీసుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ ఉజ్జీవం ఆగక మళ్ళీ హల్లెలూయా అంటుందంట. వాళ్ళకి డౌట్ వచ్చింది, గుళ్ళో ఉన్నప్పుడైతే వాక్యం చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పావు, ఇప్పుడు మోసుకెళ్తున్నప్పుడు ఎందుకు హల్లెలూయా చెప్తున్నావు? ఆ తల్లి చెప్పిన గొప్ప సమాధానం, యేసు ప్రభుని ఒక గాడిదే మోసింది కానీ నన్ను 2 గాడిదలు మోసుకెళ్తున్నాయి, దేవుడికి స్తోత్రం హల్లెలూయా అన్నదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. నేనంటాను, నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఇలాగ స్తుతించేవాడిగా మారుదువుగాక. ఏ పరిస్థితుల్లో ఉజ్జీవం ఆపకుండా స్తుతించే ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏమండి, ఎరుకో గోడలు కూలడానికి కారణం ఏంటి? స్తుతే కదా. వారికి అడ్డొచ్చినంత మాత్రాన ఆ అడ్డును ఆపగలిగినాయా? స్తుతి ద్వారా దేవుడు యుద్ధం జరిగిస్తాడంతే. గట్టిగా ఆమేన్ చెప్పండి. కాబట్టి నీ హృదయాన్ని కలవరపడనియొద్దు. నిన్ను కలవరపరిచే ప్రతి భయాందోళన దేవుడు తొలగించునుగాక. గుడ్. 2వ మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. మీ హృదయాన్ని కలవరపరిచేది ఏంటి? 1 భయము వలన కలవరం. 2 హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్య భాగం చదువుదాం. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండగా తప్పిపోదునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అనియు. దైవజనుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చేదైన వేరు ఏదైనా ఒకవేళ మొలిచి మిమ్మల్ని కలవరపరుచు అంటే మీ హృదయంలో కలవరానికి గల కారణం ఏంటి? మిమ్మల్ని కలవరపరిచేది ఏంటి అని అంటే, 2వదిగా మీరు చూస్తే చేదైన వేరు మొలుచుట వలన. చేదైన వేరు ఒకవేళ మీలో ఏదైనా ఒకవేళ మొలిచిందనుకో, అది మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితాన్ని కలవరపరుస్తూనే ఉంటుంది. మరలా ఒక అన్నయ్యగా నేను చెప్తున్నాను, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఉపవాసాలు ఉంటా ఉన్నారు, దైవ క్రమంలో ఎంతో అద్భుతమైన విశ్వాసులుగా మీరు కొనసాగించబడుతున్నారు. మీ హృదయాన్ని కలవరపరిచేది ఏంటో తెలుసా? చేదైన వేరు. ఏశావు హృదయాన్ని కలవరపరిచి ఆ వేరు పుట్టుకొచ్చింది. జ్యేష్ఠత్వమే అమ్మేసుకున్నాడు ఏశావు ఒక్క పూట కూటి కోసం. మీ ఆత్మీయ జీవితంలో కూడా మిమ్మల్ని కలవరపరిచేది ఏంటో తెలుసా? చేదైన వేరు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. చేదైన వేరు. అన్నయ్య, ఆ వేరేదో నాకు కనపడలేదు, నీకు కనపడదు, లోపల ఉంటుంది. చేదైన వేరు మొలుస్తూ ఉంటుంది.
నువ్వేం చేయాలి తెలుసా? ఆ వేరు మొలుస్తున్నప్పుడే దాన్ని కత్తిరించేసేయాలి. చూడండి, మన ఇంటి దగ్గర కొన్ని మొక్కలు మనం నాటుతూ ఉంటాం. కాటన్స్గా బాగుంటాయని కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటాం. అవి ఎదిగిన తర్వాత కొన్ని కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు కత్తిరి తీసుకుని ఏం చేస్తామంటే నీట్గా చేస్తూ ఉంటాం. పొలంలో వరి విత్తనాలు జల్లారు, అవి తీసుకెళ్ళి పొలంలో నాటారు. వచ్చిన తర్వాత ఎదుగుతూ ఉన్నప్పుడు కలుపు మొక్కలు చేస్తూ ఉంటాయి. అలాగే విశ్వాస జీవితంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా భక్తిగా, ప్రార్థనాపరుడిగా, వాక్యాన్ని వినేవాడిగా, నెమ్మదస్తుడిగా, దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వాడిగానే ఉండొచ్చు. కానీ నీ ప్రక్కనే చేదైన వేరు లాంటి ఆ కలుపు మొక్కలు మొలుస్తూ ఉంటాయి. నీ హృదయ అంతరంగంలోనే ఆ కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. తెలియకుండా గోళ్ళలోనికి మట్టి ఎలా వస్తుందో, ఉదయకాలం స్నానం చేసినా, సాయంకాలం స్నానం చేసినా తెలియకుండా నీ శరీరంలోకి మట్టి ఎలా వస్తుందో, అలాగే చేదైన వేర్లు కూడా మొలుస్తూ ఉంటాయి. ఒక సేవకునిగా నా ప్రార్థన, నీ హృదయాన్ని కలవరపరిచే ప్రతి చేదైన వేరు దేవుడు వేళ్లతో సహా పెళ్ళగించునుగాక, యేసు నామములో తొలగించునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తాను. చేదైన వేరు కొంతమందిలో మొలిచింది. ఇందులో కూడా కొంతమందిని మీకు జస్ట్ అలా గుర్తు చేస్తాను. కయ్యను బాగానే ఉన్నాడు కదా, వ్యవసాయం చేసుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. వెంటనే చేదైన వేరు మొలిచింది. సొంత తమ్ముణ్ణి చంపేయాలనే మనసు వచ్చిందంటే అది ఎంత కోపంతో కూడిన చేదైన వేరో చూడండి. ఈరోజు మీరు మంచోళ్ళే, మీలోనికి కోపం చేదైన వేరులా మొలుస్తూ ఉంటుంది. దేవుడు దాన్ని తొలగించునుగాక. సో ఇంకా కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరిగాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభువు కూడా వాడిని గుర్తించి, వాడిని గౌరవించి, ఆర్థిక సంబంధమైన డబ్బు సంచంతా వాడి చేతిలోనే పెట్టాడు ప్రభు. ఓ మాటలో చెప్పాలంటే యేసు ప్రభు మినిస్ట్రీకి ట్రెజరర్ ఎవరంటే చెప్పండి, ఎవరు? ఇస్కరియోతు యూదే, ట్రెజరర్ ఆయనే. కానీ యేసు ప్రభువునే అమ్మేలైన మనస్సు వచ్చిందంటే అది చేదైన వేరు. మీలో కూడా మీరు సంపాదిస్తున్న డబ్బు న్యాయంగా కష్టపడుతున్నారు, ఓకే. కొన్నిసార్లు అపవాది మీలో చేదైన విత్తనాలు జల్లుతూ ఉంటాడు. మీరు గుర్తించాలి, ఆ వేరు మొలవకుండా జాగ్రత్త పడుదుముగాక. ఆకారం శపించబడిన దాంట్లో ఏది దాచుకోకూడదు, కానీ చేదైన వేరు మొలిచి దాచాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కానీ కప్పి పెట్టుకుని దాచుకుంటే అది చేదైన వేరుగా మారిపోతుంది. నా తండ్రి మీలో ఎవ్వరిలో చేదైన వేరు మొలవకుండా సరి చేయనుగాక. అబ్షాలోం తన తండ్రి సంపాదించిన వారిని తన వైపుకు తిప్పేసుకున్నాడు కదా, ఎంత చేదైన వేరు. అమ్నోను సొంత చెల్లే కదా, ఎందుకు ఆ మనసు? వరుసకి సొంత చెల్లి అవుతుంది, ఎందుకు ఆ మనసు అంటే చేదైన వేరు మొలిచింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరిలోనో చేదైన వేరు మొలిచి వాళ్ళని కలవరపరిచేసింది. ఇందులో చేదైన వేరు గురించి ఏబిసి అని 3 మాటలు చెప్తాను. మీరు అడగొచ్చు, నాలో చేదైన వేరేదండి? కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 64:4, 64వ కీర్తన 4వ వచన భాగం. యథార్థవంతుల్ని కొట్టవలనని చాటైన స్థలములో చేదు మాటలు బాణంగా వదులుతారంట. అమ్మో!
చేదైన మాటలు, చేదైన మాటలు అంటే అయ్యగారు జాన్ వెస్లీ గారు, మాలో చేదైన వేరు ఏదండి? అది బైబిల్ అదే చెప్తుంది. చేదైన మాటలు మొలిచి మిమ్మల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. అక్కడదే రాయబడి ఉంది, చేదు మాటలు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు నమ్మకస్తుడివే, మంచివాడివే, కానీ నీ మాటలు ఉన్నాయే అవి ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఒకేలా చేదైన మాటలు ఒకవేళ నీలోకి వచ్చినాయనుకో, నిన్ను పూర్తిగా కలవరపరుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నయోమి యోధా బెత్లెహేంలోనే ఉంది. కరువు వచ్చింది, వెంటనే మోయాబుని వెతుక్కుంది. వెళ్ళింది, తన భర్తను తీసుకెళ్ళింది, తన 2 కొడుకులను తీసుకెళ్ళింది. అంత అయిపోయింది, నష్టం కలిగింది. ఇప్పుడు తిరిగి మరలా బెత్లెహేంకి వచ్చింది. వచ్చినప్పుడు అంటది, నన్ను నయోమి అనొద్దు. నయోమి అంటే మధురం, నన్ను మధురంగా అనొద్దు, నన్ను మారా అని పిలవండి, చేదు అయిన అనుభవం అని చెప్తూ ఏమంటో తెలుసా? యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు, యెహోవా నాకు ఈ శ్రమ, ఈ బాధ ఏమండి దేవుడు కలుగు చేశాడా? చెప్పండి, మీరే చెప్పండి, దేవుడు కలుగు చేశాడా? ఈమె వెళ్ళిందా? కొన్నిసార్లు కొన్ని స్వయంకృత అపరాధాలు మనం చేయవలసినంత చేసేసి దేవుడు చేశాడని మాట్లాడితే అది ఎంత చేదైన అనుభవం అండి. చేదైన వేరది. మీరెప్పుడు కూడా దేవుణ్ణి నిందించడానికి మనం ఎంతటోళ్ళమండి? కొండను కొమ్మరివాడు తయారు చేస్తాడు. కొండ ఎప్పుడైనా అడుగుతుందా నన్ను ఎందుకు ఇలా చేసావని? మనం ఆయన చేతిలో చేయబడిన పాత్రలో, నన్ను ఎందుకు ప్రభు ఇలా చేసావు, వాళ్ళకి అన్నీ ఇచ్చావు ప్రభు, నాకేమి. అసలు మనం ఎంతటోళ్ళమండి? ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా నీ సామర్థ్యం కొలది నీకు అన్ని స్కిల్స్ ఇస్తాడు ప్రభు. అంతేగాని ఎప్పుడు ప్రభుని నిందించి మాట్లాడొద్దు, అది చేదైన వేరు. ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది స్వీకరిస్తారు, ఏదైనా ప్రభు నీ చిత్తం అనుకుంటారు. 2 ఆడపిల్లలు పుట్టారనుకోండి, లేదా 3 ఆడపిల్లలు పుట్టారనుకోండి, ప్రభా అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయనకి కళ్ళు ఉన్నాయా? అమ్మో, మొన్న ఒక తల్లి చెప్తుంది, మా అత్తగారండి నిజంగా ఆ అమ్మాయి పుడితే నన్ను మా పుట్టింటికి మరలా అత్తవారింటికి మళ్ళీ రానివ్వదండి బాబు. ఆడపిల్ల పుడితే రానివ్వదా? నేను అన్నాను, మీ అత్తగారు ఎవరమ్మా అన్నాను. మాట్లాడట్లేదు, స్తోత్రం చెప్పండి. అంటే ఏంటి అవి? చేదైన వేరు. మనం అలా మాట్లాడకూడదు. మనం ఆలోచించ, దేవుడు ఎవరు సామర్థ్యం కొలది వాళ్ళకి ఇస్తాడు. నీకు ఇల్లు లేదని బాధపడద్దు, ఉద్యోగం లేదని బాధపడద్దు, నీ సామర్థ్యం కొలదే నీకు ఇస్తాడు దేవుడు. నీ కష్టాన్ని కొలదే నేను ఆశీర్వదిస్తాడు. అనారోగ్య పరిస్థితులు, బాధలు, కృంగదీసే సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు. నువ్వేమనుకోవాలి తెలుసా? ప్రభా నువ్వు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రమయ్యా అనుకోవాలి. కానీ మాట మాటికి సనుక్కుంటా, దేవుడి మీద నిందించుకుంటా ఉంటే అది చేదైన వేరు. యేసు నామములో తొలగిపోవునుగాక. హుషారుగా హల్లెలూయా చెప్పండి. మా పెద్ద పాస్టర్ గారు చెప్పిన మాట నాకు గుర్తండి. ఆయన ఒకసారి బస్సు ఎక్కుదామని బస్సు టికెట్ తీసుకున్నాడంట. కండక్టర్ గారు అన్నారట, బాబు నీకొక్కటికే ఆఖరి టికెట్ ఇది, సీట్లన్నీ ఖాళీ లేవు, ఒకే టికెట్ ఉంది, ఆఖరి టికెట్ ఇది. సరే టికెట్ కొట్టించాడంట. లాస్ట్లో ఖాళీ ఉంది, ఆడు కూర్చో బాబు అని చెప్పాడట. ఆయన జస్ట్ ఆ పైన బస్సు ఎక్కేటప్పుడు అది ఉంటుంది కదా రాడ్, అది పట్టుకుని ఎక్కి లోపలికి వెళ్తూ ఉన్నాడు. లాస్ట్లో కూర్చుందామని ఒక సీట్ ఉందన్నాడు, కూర్చుందామని వెళ్తూ ఉంటుంటే అక్కడ గుండ్రాయిలా ఉన్న ఒక ఆయన, ఆల్రెడీ ఆయన సీట్ ఆయనకి రిజర్వేషన్, ఆ టికెట్ ఉంది, ఈ పక్కోళ్ళ సీటు కూడా ఆయన సరిపోక 2 సీట్లు ఆయన ఆక్రమించి కూర్చున్నాడంట. పాపం యేసన్న గారు ఆ బస్సు ఎక్కి
నా సీట్ ఇది నాకు ఇవ్వరా బాబు అని అడుగుదామని ఉంది. కానీ ఈ పెద్ద ఆయనతో మళ్ళీ ఏమన్నా బాధ అని అనుకుని పాపం ఆయన అలాగే ఆ పైన ఆ రాడ్ పట్టుకుని అలాగే నిలిచి ఉండిపోయారంట. ఎందుకంటే ఈయన సీటు ఆయనలో కూర్చున్నాడు, ఆ పక్క అయిన సీటు కూడా ఆయన్ని మొత్తం 2 సీట్లు ఆయన ఆక్రమించినట్లు కూర్చున్నాడు. ఆ టైంలో మనం అయితే లేగో జరుగో, నా సీట్ నాకు ఎత్తావా, కండక్టరా ఏంటి నేను టికెట్ డబ్బులు ఇచ్చాను, మరి ఏసు రక్తమే, అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ ఈయన ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయారంట. బస్సు వెళ్ళిపోతూ ఉంది. ఒక చోటకి వెళ్ళినప్పటికీ అందరూ టీ దగ్గర ఒక చోట ఆపారంట, టీ కోసమని ఆపారంట. అందరూ దిగి బస్సు దిగి టీ తాగి మళ్ళీ బస్సు ఎక్కుతూ ఉన్నారు. కానీ వీడు దిగితే ఎక్కలేడు. మాట్లాడండి అయ్యా, ఎక్కితే అది పరిస్థితి. పాపం యేసన్న గారే పన్నుగట్టుకుని కిందకి దిగి వీడి కోసం ఒక టీ తీసుకొచ్చి ఆయనకిచ్చి టీ ఇస్తున్నాడు. టీ తాగేసినాడు ఏం చేయాలి, అలా పడవచ్చా, పడేయకుండా మళ్ళా కాలికో పీనికెత్తున్నాడంట. అయినా భరించుకున్నాడు ఆయన. తప్పదు, కొన్ని సందర్భాలు తప్పదు. తీసుకుని సరే అవతల పక్కన పడేసి, ఆడికి ఏమన్నా బలం తక్కువ చెప్పండి, 2 సీట్లు ఆక్రమించాడు. బలం తక్కువ అనుకుని ఎంత క్యాన్ తెచ్చుకున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. జర్నీలు ఎంత క్యాన్ తెచ్చుకుని దాంట్లో 7 శనగగుడ్లు, ఆ కొబ్బరి చెక్కలో మీకు నోరూరుతున్నట్టుంది అప్పుడు, పటికి బెల్లం, మొత్తం అన్ని క్యాన్లో పెట్టుకున్నాడంట. బలం తక్కువని తింటా ఉన్నాడంట. బస్సు వెళ్తూ ఉందంట. పాపం ఈయన రాడ్ పట్టుకుని అలాగే ఉంటారని ఏమనలే. కొన్నిసారి మనం ఏం మాట్లాడకూడదు, అంతే, అలా కామ్ అయిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ఆయనకి ఎందుకో మనసులో హృదయంలో ఆలోచన పుట్టి అన్నారంట, నువ్వు క్రైస్తవుడువా అని అడిగారంట. ఆయన జర్నీలో ఉన్నారు, లాల్చీ కూడా వేసుకోలేదు, సివిల్ డ్రెస్ ఏదో లైట్ కలర్ షర్ట్ ఏదో వేసుకున్నారంట. జర్నీలో ఉన్నారు. ఆయన చేతిలో బైబిల్ కూడా లేదు, బ్యాగ్లో ఉంది. ఆయన ప్రవర్తన చూసి, ఆయన మాట తీరు చూసి, నువ్వు క్రైస్తవుడువా అని అడిగారంట. అవునండి నేను క్రైస్తవుడిని, నేను పాస్టర్ గాను. వెంటనే జరిగి ఆయన పక్కన చోటిచ్చాడంట. వద్దు బాబు, మళ్ళీ నీ పక్కన కూర్చుంటే ప్రమాదం బాబు, వద్దు బాబు అని అంటున్నారట. లేదు కూర్చో, మళ్ళీ ఒకవేళ కూర్చుంటే ఒక బాధ. చెప్పండి అమ్మా, చెప్పండి. కొన్నిసార్లు మీ ఇంట్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి, అత్తగారితో ఒక బాధ, అమ్మతో ఒక బాధ, అమ్మతో బాధ, భార్యతో బాధ, ఎవరికి సమాధానం చెప్పలేరు. ఇంట్లో గొడవ అయిందంట. గొడవ అయితే ఎవరో అడిగారంట, మీ అమ్మ పక్షాన ఉంటావా, మీ భార్య పక్షాన ఉంటావా? ఆయన సింపుల్గా చెప్పాడంట, గోడ పక్కన ఉంటాను బాబు, ఎందుకు వచ్చిన పోట్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి. కూర్చున్న బాధ, కూర్చోపోయిన బాధ. అలాగే కూర్చుంటే పాపం ఆయనకి ఎలా ఉందో తెలుసు, ఏనుగు పక్కన ఎలక పిల్ల కూర్చున్నట్టు ఉంది. అలాగే కూర్చుని వెళ్ళి సువార్త చెప్పారంటండి. ఆయన మాటలు చేదైన ఈ వ్యక్తి హృదయాన్ని మార్చేసినాయండి. చప్పట్లో కొడితే ఒకసారి ఏసైకి మార్చే. నేను కోరుకుంటున్నాను, నీలో చేదైన వేరు మొలవకూడదు. చేదైన మాటలు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. ఒక బంధం నిలబడాలన్న మాటే, ఒక బంధం కలపాలన్న మాటే, విడగొట్టాలన్న మాటే. అందుకని చేదైన మాటలు అది ఒక వేరులాగా మొలిచి నేను కలవరపరుస్తూ ఉంటాయి. యేసు నామములో ఆ మాటలు తొలగించునుగాక. మంచి మధురమైన మాటలే, ఇంపైన మాటలే దేవుడు నీ నోట పలికించునుగాక. అద్భుతము జరుగునుగాక. బైబిల్ అంటుంది, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. నువ్వు మాట్లాడే మాట అనేకులకి ఆరోగ్యాన్ని కలిగించునుగాక. బాధల్లో ఉన్న వాళ్ళకి, కృంగిన వారిని లేవనెత్తే మాట దేవుడు నీ నోట పలికించునుగాక. రైట్. బి ప్రకటన గ్రంథం 10:10. చేదైన వేరు అంటే ఏంటో చెప్తున్నాను. ప్రకటన 10:10. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఒక చిన్న పుస్తకం కనపడిందంట.
దూత చదవక చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని. ఒక చిన్న పుస్తకం కనబడిందంట, ఆ పుస్తకం తీసుకుని తిన్నాడంట. అది నా నోటికి ఆ నోటికి చాలా తేనె వలె మధురంగా ఉంది, కానీ నేను దాన్ని తినిన తర్వాత కడుపులో చేదాయెను. చేదుగా మారిపోయింది. సో రెండో అనుభవం ఏంటంటే చేదైన వేరు మొలవటం అంటే ఏంటో చెప్తాను. చేదైన మాటలు ఒకటి, ఇంకోటి ఏంటంటే వాక్యాన్ని అనుసరించకపోవటం, వాక్యాన్ని ఫాలో అవ్వకపోవటం. ఇక్కడ ఒక చిన్న పుస్తకం ఉంది, అదే దేవుని వాక్యం. ఈ చిన్న పుస్తకం దేవుని మాటలు స్వీకరించినప్పుడు తిన్నప్పుడు అతనికి ఎలా ఉందో తెలుసా? చాలా టేస్ట్గా ఉన్నాయి. నిజమే, దేవుని వాక్యాన్ని మీరు విన్నప్పుడు ఆనందంగానే ఉంటుంది. దేవుని వాక్యం మీరు స్వీకరిస్తున్నప్పుడు సంతోషంగానే ఉంటుంది. కానీ అనుసరించాలంటే చేదు. తిన్నప్పుడు మధురంగానే ఉంది, తిన్నప్పుడు తీయగానే ఉంది, తేనె కన్నే మధురంగా ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగా మారిపోయింది. ప్రియులారా, జుంటే తేనె దారుల కన్నా దేవుని వాక్యం మధురమైంది. కానీ వాక్యం మధురమే, కానీ దాన్ని పాటించాలంటేనే చేదు. మీ జీవితాల్లో కూడా ఇక్కడ చాలామంది బిడ్డలు కూర్చుని ఉన్నారు. 100లో 90% వాక్యాన్ని పాటించేవాళ్ళు ఒక 10 మందిని వేళ్లతో లెక్క పెట్టవచ్చు. వింటారు, అందరూ వింటారు, కానీ దాన్ని ఫాలో అవ్వండి, అనుసరించండి అన్నప్పటికీ ఫాలో అవటానికి మనసు రాదు. అబద్ధాలు ఆడవద్దు, అబద్ధానికి దూరంగా ఉండండి. అననీయ సపీరా ఒక చిన్న అబద్ధం బట్టే కదా వాళ్ళకి అంత శాపం వచ్చింది. వద్దు అన్నా సరే మంచిని తాగినట్లుగా అబద్ధాలు ఆడేస్తుంటారు. ఆఫీస్కి వెళ్ళిన అబద్ధాలు, ఇంట్లో భార్య దగ్గర అబద్ధమే, పిల్లల దగ్గర అబద్ధమే. వాళ్ళ నాన్న అంటేనే వాళ్ళ పిల్లోడికి అర్థమైపోయింది, మా నాన్న అంటేనే అబద్ధం. అప్లోడ్ వస్తాడు, కట్టాలి, వాయిదా కట్టాలి, లేడని చెప్పరా పిల్లోడికి చెప్తాడు. వెళ్ళినంటే నా సీట్ కిక్ అన్నారు, మీ మా నాన్న లేడని చెప్పమన్నాడండి. వాడు అడుగుతాడు, ఎప్పుడు వస్తాడు? అడుగుని ఇంట్లో ఉన్నాడు, ఒకసారి అడుగొస్తానంటాడు. ప్రతి మనిషి హృదయాంతరంగంలో ఈ అనుభవాలు. వాక్యాన్ని పాటించట్లేదు. కోపడొద్దు, అయినా కోపడుతూ ఉంటాం. వ్యర్థంగా మాట్లాడితేనే ఉంటాం. చాడీలు చెప్పొద్దు, చెప్తానే ఉంటారు. సనుక్కోవద్దు, సనుక్కుంటానే ఉంటారు. దేవునివి దేవునికి ఇచ్చేసేయి, ఇవ్వం. ప్రతిదీ దశమ భాగం అది దేవుని సొమ్ము, నీ దగ్గర ఉండకూడదు. అయినా అది కూడా మన ఇంట్లో ఖర్చు సరిపోగా 100 రూపాయలు దేవుడు నీకు ఇస్తే 10 రూపాయలు దేవుని కోసం తీబాబు అన్నా సరే, ఆ 10 రూపాయలు కూడా నీకు చాలక 90తో పాటు 10 కూడా ఖర్చు పెట్టేస్తున్నావంటే దేవుని వాక్యం ఎంత బాగా పాటిస్తున్నావు ఆలోచించి తమ్ముడా, చెల్లి, సహోదరి. వింటున్నప్పుడు బాగుంది, లోపలికి వెళ్ళినప్పుడు చేదుగా, అంటే అనుసరించడం కష్టమైపోతుంది. ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ చేదైన వేరు నీలో మొలవకుండగా యేసునాథుడు వాక్యాన్ని పాటించే కృప నీకు అనుగ్రహించునుగాక, బలపరచునుగాక. రైట్. సి, చేదైన వేరు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, చెడుతనము అనే మాట అక్కడ చూస్తాం. చెడుతనము అనే మాట అక్కడ చూస్తాం. నీ ప్రవర్తన, నీ క్రియలు నీ మీదకి రప్పిస్తా, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగా ఉంది. చేదైన వేరు, చేదైన అనుభవం ఏంటో తెలుసా? చెడుతనం. ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్న పిల్లలు, దేవుని బిడ్డలు, మీలో చేదైన వేరు మొలుస్తుంటారు. చేదైన వేరు అంటే చెడుతనం. చూడటానికి బాగానే కనబడవచ్చు, మాట్లాడటానికి బాగానే మాట్లాడవచ్చు, కానీ లోపల చెడుతనం క్రియేట్ అయిపోతుంటుంది. అందుకే ఆ చేదైన వేరు మొలవకుండా జాగ్రత్త పడుదుముగాక. యేసు నామములో ప్రతి చెడుతనాన్ని యేసు రక్తంతో పరిశుద్ధపరచబడునుగాక. కొంతమందికి చెడుతనం అంటండి ఆటలా ఉందంట. పిల్లలు ఏదో ఆటలు ఆడుకున్నట్లుగా చెడుతనానికి కొంతమందికి అలవాటు పడిపోతున్నారు. ప్రస్తుత కాలం యువతరం తల్లిదండ్రులను ఎదిరించి
కుటుంబాలను ఎదిరించి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. కొంతమంది కుటుంబాలు ఉన్న, భార్య ఉన్న, భర్త ఉన్న, పిల్లలు ఉన్న, ఎదుగొచ్చిన తన వయసు అంతా ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నా సరే ఇంకా చెడుతనానికి అలవాటు పడిపోతున్నారు. ప్రియులారా, చెడుతనం చివరికి నీ హృదయంలో చేదైన వేరుగా మారిపోతుంది. అది నీ జీవితాన్ని పూర్తిగా పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ అదే చెప్తుంది. చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే చెడుతనాన్ని అంతా విడిచిపెట్టేసేమని చెప్పాడు. కాబట్టి ఇది ఈ అనుభవాలు, చేదైన మాటలు, వాక్యాన్ని అనుసరించిన జీవితం, చేదైన చెడ్డ క్రియలు, ఇవి నీ జీవితాన్ని అపవిత్రపరుస్తున్నాయి కనుక, ఇది నీ హృదయంలో కలవరాన్ని సృష్టిస్తుంది కనుక యేసు నామములో చేదైన వేరు మొలవకుండా జాగ్రత్త పడదుముగాక. సో మూడవ మాట చెప్పి ముగిచేస్తాను. మిగిలిన విషయాలు ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే అవి 2వ ఆరాధనలో చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా ఇంత త్వరగా ఎలా తిరిగిపోతున్నారు? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. చాలు. మూడవది, అబద్ధ బోధ వలన కలవరం. మీ హృదయాన్ని కలవరపడనివద్దు. ఒక వ్యక్తి హృదయంలో కలవరాన్ని తీసుకొచ్చేది ఏంటో తెలుసా? అబద్ధ బోధ. నువ్వు సత్యం విన్నావు, సత్యవాక్యం నీకు తెలుసు, సత్యానికి ఆధారమైన స్తంభాలుగా సంఘం నిలబడాలని ఎన్నో బోధలు మనం వింటూ వస్తున్నాం. అయితే ఇంత సత్యవాక్యాలను వింటున్నాం, సత్యము కొరకు సంఘము ఆధారమైన స్తంభంగా నిలబడాలని తెలిసిన నీ హృదయాన్ని కలవరపరిచే అబద్ధ బోధలు ఎన్నో వచ్చేసినాయి. ఒకటని కాదు, ఎన్నో రకరకాల అబద్ధ బోధలు ఎన్నో వచ్చేసినాయి. ఇప్పుడు ఈ బోధలు వింటున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఏది కరెక్ట్, ఏది నిజం, దేన్ని ఫాలో అవ్వాలి, ఏది నేను నేను అంటాను, ఎవరో చెప్పింది కాదు, బైబిల్ ఏం చెప్తుందే దాన్ని నువ్వు పాటించు. ఆమెను చెప్పండి ఒకసారి. ఎవరు నోటుకు వచ్చినట్లుగా ఇష్టానుసారంగా రకరకాలుగా బోధకులు ఎన్నో మంది. నేను మరలా చెప్తున్నాను, నీ హృదయాన్ని కలవరపరిచేది అబద్ధ బోధ. అది నీ దగ్గరికి రాకుండా వాక్యం, సత్యం నీకు తెలుసు కాబట్టి ఆ సత్యం కొరకు నువ్వు నిలబడు. సత్యం కొరకే సాక్షిగా నిలబడు. ప్రభువే చెప్పాడు, స్వయంగా చెప్పాడు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, నువ్వు మాత్రం జాగ్రత్త పడని చెప్పాడు. అంత్య దినాల్లో ఉన్నాం. ఖచ్చితంగా అబద్ధ బోధలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. పుట్టగొడుగుల్లాగా ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. మనకు ఒకటే బోధ, యేసు ప్రభు శిష్యులకి ఇచ్చింది ఒకటే బోధ, అపోస్తులకి ఇచ్చిన బోధ ఒకటే బోధ. అది అపోస్తులకి అప్పగించబడిన బోధ, అది అపోస్తుల బోధ. ఈ బోధ కోసం మనల్ని పోరాడమని చెప్పాడు. దీని కొరకు ఎంతోమంది పరిశుద్ధులు ప్రాణాలైనా పెట్టి ఆ బోధలోనే నిలబడుతున్నారు. నిన్ను కలవరపరిచే అబద్ధ బోధ నుంచి దూరంగా నిలిచి ఉందువుగాక. యేసు నామములో కృప కలుగునుగాక. బైబిల్ అంటుంది, సాధ్యమైతే ఏర్పాట్లో ఉన్నవాళ్ళని కూడా మోసం చేస్తాడంట సాతానుగాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి అని చెప్పాడు. ఇందులో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి. ABCD అని కొన్ని చెప్తాను. ఆదివారం ఆరాధన. ఈ బోధకి భిన్నమైన బోధలు వచ్చేసినవి. ఆదివారం ఆరాధన అది వాక్య ఆధారాలతో ఉంది. అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 3వ దినాన తిరిగి లేచాడు. అది పరిశుద్ధ దినం. ప్రభు కూడా దాన్ని పరిశుద్ధపరిచాడు. చాలామంది సబ్బాతు ఆరాధికులు వాక్యాన్ని భిన్నంగా కలిపి చెరిపి ఏమంటారు తెలుసా? ఆదివారం ఆరాధన కాదు, విశ్రాంతి దినం శనివారమే, ఆ రోజే పాటించాలని ఎంతోమంది ఆదివారపు ఆరాధన చేసే వాళ్ళని
వాళ్ళ మనసులో చేదైన ఆ అనుభవాన్ని లేకపోతే కలవరాన్ని పుట్టించి మరల డైవర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బి, బాప్తిస్మానికి వచ్చిన బోధ. ఖచ్చితంగా అబద్ధ బోధలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏమంటారో తెలుసా? ఇదిగో నువ్వు పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాదు. అసలు బాప్తిస్మం ఎలా తీసుకోవాలని ప్రభు చెప్పాడు? యేసయ్య చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అని. సో ఈ బోధకు భిన్నంగా అనేకులు బోధిస్తూ ఉన్నారు. కొంతమంది యెహోవా సాక్షులు బయలుదేరారు, కొంతమంది బ్రెనహాం బోధలు వచ్చేసినవి, కొంతమందికి మారు మనసు సంఘం వచ్చేసినవి, రకరకాల బోధలు వచ్చేసినాయి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పొందిన ఆ బోధలోనే స్థిరంగా నిలిచి ఉందువుగాక. సో పరిశుద్ధాత్మను గుర్చిన బోధ. చప్పట్లు లేవు, ఆరాధన లేదు, అల్లరికి కర్త కాదు దేవుడని రకరకాలుగా బోధిస్తాం. ఏమండి, పెంతుకొస్తు పండగ దినాన మేడగదిలో పొందుకున్న అనుభవం ఎంత గొప్పది. పరిశుద్ధాత్మకు భిన్నంగా బోధించే వాళ్ళు ఉన్నారు. భాషలు లేవని, అన్య భాషలు లేవని, ఆరాధన అక్కర్లేదని ఎంతోమంది బోధిస్తున్న హృదయాన్ని కలవరపరుస్తున్నారు. ప్రభు నిన్ను స్థిరపరచునుగాక. డి, అలంకరణ సమర్పణ. ఇది దేవుని వాక్యంలో ఉంది. ఖచ్చితంగా మనం పాటించాల్సిన వాక్యం అది. ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితాన్ని ఆరాధనలో, ఆత్మీయ జీవితంలో అంటుకట్టబడి స్థిరంగా నిలిచి ఉండండి. ప్రభు రాకుడికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఇక 4, 5 ఈ 2 విషయాలు రెఫరెన్స్ ఇచ్చేసి ముగిచేస్తాను. 4వది, శ్రమల వలన కలవరం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. తర్వాత మీరు చదువుకోండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, శ్రమల వలన కలవరం. ఇక 5వ మాట, సొంత తలంపుల వలన కలవరం. సొంత తలంపులు. దానియేలు 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. దానియేలు 5వ అధ్యాయం 10వ వచనం. సో మనిషిని కలవరపరిచేవేంటో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. ప్రభు అన్నాడు, మీ హృదయం కలవరపడనీయొద్దు. మొదటి మాట చెప్పండి, భయము వలన కలవరం. 2వది, చేదైన వేరు మొలుచుట వలన కలవరం. 3వది, అబద్ధ బోధల వలన కలవరం. 4వది, శ్రమల వలన కలవరం. 5వది, సొంత తలంపుల వలన కలవరాలు. ఈ కలవరాలంతా దేవుడు తొలగించి, కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చి, నీ హృదయాన్ని సంతోషంతో దేవుడు నింపునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో స్థిరపరిచి రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయుత్తపరచునుగాక. అందరు మోకరి